వివాదాలు పరస్పర ఆరోపణల మధ్య కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆర్థిక పునరుద్ధరణపై తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార ఉద్యోగుల సహకార సంఘం ఏపీ పీసీసీబీబీఏ భరోసా వ్యక్తం చేసింది. బ్యాంకు ప్రయోజనాల కోసం ఉద్యోగులకు రావాల్సిన 41 నెలల ఏరియర్స్ను ప్రస్తుతానికి వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సంఘం నాయకులు ప్రకటించారు. ప్రభుత్వ నిధుల సమీకరణతో అప్పుల భారం తగ్గుతోందని, సుమారు 18 కోట్ల రూపాయల టిడ్కో బకాయిల విషయంలోనూ పురోగతి కనిపిస్తుందని తెలిపారు. 730 కోట్లలోంచి తగ్గింది, 717 కోట్లు తగ్గిందండి. కష్టపడ్డాం కాబట్టి ఈరోజు వేస్ట్ సెటిల్మెంట్ జరిగింది. కష్టపడ్డాం. ఆ కమిట్మెంట్, మీరు కమిట్మెంట్ అన్నారు, మాకు డిపాజిట్ల మీద టార్గెట్ ఇస్తారు సార్. ప్రతి బ్రాంచ్ కూడా పల్లెటూరులో ఉన్న బ్రాంచ్కి 33 లక్షలు డిపాజిట్ చేయాలి, గోల్డ్ లోన్ 50 లక్షలు చేయాలి ప్రతి నెల కూడా. పెద్ద బ్రాంచ్లో అయితే 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. అంటే బ్యాంకు తీసుకునే కమిట్మెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఎంప్లాయీ 341 మంది దగ్గర నుంచి కూడా తీసుకుంటారు. ఆ కమిట్మెంట్నే కాగితం రూపంలో అడుగుతారు, మేము అక్నాలజ్మెంట్ ఇస్తాం. సో నేనే మేనేజరు, నా కింద వాళ్ళకి ఒక్కొక్కరికి 2 లక్షలు టార్గెట్ ఇస్తా. సొసైటీస్ ఉన్నాయి, వాళ్ళకు 2 లక్షలు ఇస్తా. వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తాను, నేను వాళ్ళ దగ్గర నేను అక్నాలజ్మెంట్ తీసుకుంటా. ఎందుకంటే నేను వాళ్ళకి వర్క్కి అసైన్ చేసినట్టుగా ఏ షుడ్ బి దేర్ టేక్ సమ్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ తీసుకోవడం అనేది బ్యాంక్ మేనేజర్గా నేనే తీసుకున్నప్పుడు బ్యాంక్ తీసుకోవడం తప్పు లేదు అన్న ఉద్దేశంతో 341 మంది కూడా కమిట్మెంట్ ఇస్తారు. ఈ కమిట్మెంట్ అన్నది ఈ ఒక్కరోజు వచ్చినది కాదు సార్, ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జరుగుతుంది. ఎంప్లాయీస్ నుంచి అలజడి ఉందని చెప్పేసి ఎంప్లాయీస్ ఏదో ఇబ్బంది పడి చైర్మన్ గారు మమ్మల్ని ఏదో ప్రెజర్ చేశారని. ఎందుకంటే మా దృష్టిలో మా చైర్మన్ గారు దేవుడు. ఎందుకంటే చైర్మన్ గారు చేసినటువంటి ఏదైతే వేస్ట్ సెటిల్మెంట్ ఉందో, మాకు ఇంప్లిమెంట్ ఏదైతే చేశారో, నిజంగా ఆయనకి మేము ఇంకా రుణపడి ఉన్నాము. మా ఎంప్లాయీస్ 300 మంది 50 మంది కుటుంబాలు కూడా ఆయనకు రుణపడి ఉన్నాయి. అలాంటిది మా చైర్మన్ గారి మీద ఆయన ఏదో మమ్మల్ని ఏదో అడిగారని, మేమేదో ఆయనకి ఏదో ఇస్తున్నామని ఏదో రకరకాల కథనాలు మేము చిన్నగా అది చూసి చాలా బాధాకరంగా అనిపించింది. మాకు ఈ బ్యాంక్లో 2 అసోసియేషన్లు అనేది ఉన్నాయి. మాది ఏపీసీసీబీ ఎలా ఉందో, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అని ఇంకొక అసోసియేషన్ కూడా ఉన్నది. వాళ్ళలో కొంతమంది సభ్యులు వాళ్ళ సభ్యత్వం పోతుందనే ఉద్దేశంలో మా మీద ఏదో బురద జల్లాలని, అంటే అసోసియేషన్ పరంగా మేమే చైర్మన్ గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం, ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాం. వాళ్ళతో పాటు ఒక 20 మంది సభ్యులు మా దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది రీసెంట్గా. దీన్ని ఆయన మనసులో పెట్టుకుని వాళ్ళ సభ్యత్వం పోతుందనే ఒక ఉక్రోషంతో కేవలం ఆ ఒక పాయింట్తోనే దీని అంటే విష ప్రచారం అనేది చేయడం జరిగింది. ఖచ్చితంగా